జగన్ వల్ల స్టేట్ కి జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి, చంద్రబాబు వల్ల స్టేట్ కి జరిగిన డెవలప్మెంట్ ఏంటి? జగన్ వల్ల స్టేట్ కి డెవలప్మెంట్ జరగలేదండి. బట్ ఇప్పుడు మనం చూస్తుంటే మనం ఓపెన్ చేసినట్టు యూట్యూబ్ కానీ ఏం చేస్తే జరిగిన అన్ని మటుకి బాగా వస్తామండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసెంబ్లీలో ఒక మాట అసలు డెవలప్మెంట్ ఏంటో ఏందో చెప్పమన్నాడు. ఒక నిర్వచనం చెప్పాడు డెవలప్మెంట్ అంటే. మా ఊరు గొట్టిపాడు రోడ్డు అంత ముందు ఉంది, ఈయన రాగానే లేదు, చెడిపోయింది. అది డెవలప్మెంట్. అంతకుముందు చంద్రబాబు నాయుడులో ప్రజావేదిక ఉంది, వాడు రాగానే పడేశాడు, అది డెవలప్మెంట్. అంతకుముందు పోలవరం డే అండ్ నైట్ 3 షిఫ్ట్ లో పొరక జరిగింది, ఈ రాగానే ఆపేశాడు, అది డెవలప్మెంట్. రాజధాని 3 షిఫ్ట్ లో పనిచేశారు, ఈ రాగానే ఆపేశాడు, అది డెవలప్మెంట్. అతని దృష్టిలో డెవలప్మెంట్ అంటే అది. డెవలప్మెంట్ అంటే ఎందుకు తెలియనట్టు ముఖ్యమంత్రి మనం ఎన్నుకున్నాం, అది మనం ప్రజలు చేసిన తప్పు. అది వాడి తప్పు అస్సలు కాదు, జగన్మోహన్ రెడ్డి తప్పు అస్సలు కాదు. అది గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూశారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇండియాలో నెంబర్ 1 ఫెయిల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు చేసేది అభివృద్ధి పదంలో ముందుకు నడవాలంటే ఓన్లీ ఇండియాలో నెంబర్ 1 క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డి ఫ్రాక్షనిస్ట్, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్.